వెంటనే వర్గీకరణ రోస్టర్ విధానాన్ని వెంటనే బాలల ఐక్యత అనైతిక వర్గీకరణను వర్గీకరణలో రెండు గ్రూపులుగా చేయాలి రోస్టర్ విధానాన్ని సవరించాలని అధ్యయనం చేస్తున్నటువంటి మా యొక్క ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ముఖ్యంగా రేపు రాష్ట్ర కేబినెట్ జరుగుతుందని మాకు సమాచారం అందింది. రేపు రాష్ట్ర కేబినెట్లో చర్చించే అంశాలు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించని మాకున్నటువంటి సమాచారం. ముఖ్యంగా మొన్న షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ రిజర్వేషన్ వర్గీకరణ 1, 2, 3లో మాల సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ ఇచ్చి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిందనేది యావత్ తెలంగాణలో మా మాల సామాజిక వర్గంలో చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో మాకు మళ్లీ రోస్టర్ విధానంలో మాకు 22వ రోస్టర్ పాయింట్ను పెట్టడం వల్ల ముఖ్యంగా 2, 7, 16 మరి రెండు రోస్టర్ పాయింట్ మాదిగలకు ఇచ్చారు. అదేవిధంగా 16వ పాయింట్ కూడా మాదిగలకు ఇచ్చారు. 7వ పాయింట్ 1లో ఉన్నటువంటి ఉపకులకు ఇచ్చారు. వర్గీకరణ జరిగిన తీరులోనే తప్పులు ఉంటే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగే విధంగా 22 పోస్టులుంటేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మా సామాజిక వర్గంలో ఉద్యోగ రంగంలోనే కాదు, రేపు పీజీ సీట్లలో కానీ, మెడికల్ సీట్లలో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ మా ఉద్యోగస్తులు ప్రమోషన్లలో కూడా ఆ 22 రోస్టర్ పాయింట్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రిజర్వేషన్లను వర్గీకరణని దాదాపు 1, 2గానే మాల అనుబంధంగా మాదిగ అనుబంధ కులాలుగానే వర్గీకరణ చేస్తేనే న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపకులాలకు 57 ఉపకులాలకు అనే విషయాన్ని మేము గుర్తుచేయదలుచుకున్నాం. మీరు చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఇంకా 3% రిజర్వేషన్ పెంచి మాల సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. సామాజిక వర్గానికి మీరు చేసినటువంటి అన్యాయాన్ని, మీరు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నిరుద్యోగులు గాని, మా ఉద్యోగస్తులు గాని మీకు ఏ విధంగా మీ యొక్క ఓటమిలో క్రియాశీలకమైన పాత్ర పోషించారో రేపు స్థానిక ఎన్నికల్లో కూడా అదే విధంగా మాల సామాజిక వర్గం అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఆ విధమైనటువంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చేసిన రోస్టర్ పాయింట్ విధానంలో గాని, మీరు చేసినటువంటి గ్రూపుల్లో కేటగరైజేషన్ లో గాని లోపాలున్నాయి, తప్పుల తడకగా ఉన్నాయి. మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు, లేటెస్ట్ లెక్కలు తీసుకోమని చెప్పింది, ఎంపారికల్ డాటా తీసుకోమని చెప్పింది. అదేవిధంగా 59 కులాలలో ఎవరు వెనుకబడ్డారో వాళ్లకు ముందు అవకాశాలు ఇవ్వాలని చెప్పింది. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలలో గాని, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లో గాని, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లో గాని ఏ దాంట్లో చూసినా మాదిగ సామాజిక వర్గమే అన్ని అవకాశాలు పొందింది. మరి షమీమ్ అఖ్తర్ గారిని గాని, ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని గాని మేము అడగదలుచుకున్నాం, ఏ విధంగా మీరు కేటగరైజేషన్ చేశారు? అత్యంత వెనుకబడ్డారన్నారు, సంచార జాతులన్నారు, మెరుగైనటువంటి జీవితం అని చెప్పేసి అన్నారు. ఏ విధంగా మెరుగైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో మాల సామాజిక వర్గం వాళ్ళు గడుపుతున్న తీరును మీరెందుకు ప్రజల ముందట పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా నిరుద్యోగులు గాని, మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు బాధతప్త హృదయంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గొంతు కోసిన విధానాన్ని చర్చించుకునేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మాల అనుబంధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మందకృష్ణ లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టించి, ఒక ఆయన మొన్న వచ్చిండి ఇక్కడికి, వెంకటేష్ నేత అనంట ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే సభ్య సమాజము తలదించుకునే విధంగా మందకృష్ణ గారు ఆ వెంకటేష్ నేత మాట్లాడిపిస్తూ మంత్రిని కూడా
బట్టలు ఉడదిచ్చి కొడతామని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వర్గాన్ని విమర్శించేటువంటి తీరు మందకృష్ణ తన గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళతోటి వాళ్లకు నేర్పించి ఈ విధంగా దళితులనే చీలిక తీసుకొచ్చి వాళ్ళ వద్దనే వైషమ్యాలు సృష్టించేటువంటి విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకే రేపు జరిగేటువంటి కేబినెట్ భేటీలో మీరు చేసినటువంటి తప్పులను ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయాన్ని గాని మీరు చేసిన వర్గీకరణ తీరులో కూడా ఇది లోపభూయిష్టంగా ఉంది. మాల సామాజిక వర్గానికి గాని మాల అనుబంధ కులాలకు అన్యాయం జరిగే విధంగా ఉంది. కాబట్టి మీరు పునరాలోచన చేసి మాకు మెరుగైనటువంటి మాకు అన్యాయం జరిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి అని మా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి కేబినెట్ మంత్రులకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి అని ప్రత్యేకంగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. జరగబోయే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ అంశాలను మాట్లాడతారని తెలిసినందున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అనైతిక వర్గీకరణ. ఈ అనైతిక వర్గీకరణలో భాగంగానే మాలలకు నష్టం జరిగే విధంగానే ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లను నిర్దేశించారు. ఇప్పుడు చూస్తే ఈ రోస్టర్ పాయింట్లను చూసుకుంటే 2, 7, 16, 22 అయితే 2 ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి? గ్రూప్ 1 లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి గ్రూప్ 2 వాళ్ళకు 2 ఇచ్చి 16 ఇచ్చి గ్రూప్ 1 వాళ్ళకు 7 ఇచ్చిర్రు. మాకేమో 22 ఇచ్చిర్రు. అంటే మేము ఈడబ్ల్యూఎస్ ఓసీల కంటే మేము ఎక్కువ అభివృద్ధి చెందినామా? నాకు అర్థమైతే లేదు. ఈడబ్ల్యూఎస్ గ్రూప్ లో 9వ నెంబరు రోస్టర్ విధానం జనరల్ కి ఇచ్చిర్రు, 17 ఏమో ఉమెన్ కి ఇచ్చిర్రు, 28 జనరల్ కి ఇచ్చిర్రు, 36 జనరల్ కి ఇచ్చిర్రు. అంటే ఈడబ్ల్యూఎస్ లో ఓసీల కంటే మేము మాలలము ఎక్కువ అభివృద్ధి చెందిన ఆలోచించాలి తెలంగాణ గవర్నమెంట్ కూడా. మామూలుగా ఈ వర్గీకరణ అంశమే అనైతికంగా ఎటువంటి డాటా లేకుండా ఎటువంటి అది లేకుండా చేసిన విషయంలో మేము ఇంతగానో కష్టపడుతుంటే మేము ఇంతగానో కొట్లాడుతుంటే మా విషయంలో పట్టించుకోకుండా ఈ రోస్టర్ విధానం వల్ల కూడా మమ్మల్ని చేయడానికి ఇబ్బంది చేస్తా ఉన్నారు. ఇప్పుడు కష్టపడ్డ మా వాళ్ళందరికీ అన్యాయం ఇప్పుడు మా వాళ్ళందరూ ఇక్కడ లైబ్రరీలో చదివేటోళ్ళే. వాళ్ళందరూ కొన్ని సంవత్సరాలుగా లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని చదువుతా ఉన్నారు. ఇప్పుడు జరిగిన వర్గీకరణ వల్ల ఈ రోస్టర్ విధానాల వల్ల ఎన్ని పోస్టులు పడుతున్నాయి, ఎన్ని పోస్టులలో ఇచ్చిన 22 కూడా ఉమెన్ కి ఇచ్చారు. ఆ ఉమెన్ కి ఇస్తే వీళ్ళందరి పరిస్థితి ఏంది? ఇన్ని సంవత్సరాలుగా చదువుతా ఉన్నారు కదా లైబ్రరీలలో పడి, కానీ వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈడబ్ల్యూఎస్ ఓసీల కన్నా మేము ఎక్కువ అదైనామా? ఇది ఖచ్చితంగా కుట్ర కోణంలో భాగంగానే మాలలను దెబ్బతీయాలనే ఆలోచనలో భాగంగానే చేసింది తప్ప మరే విధంగా లేదు. ఇప్పుడు అర్థమైందా మాలల గ్రాడ్యుయేట్స్ యొక్క దెబ్బ ఎట్లా తెలిసిందో? రెండిట్లలో మీకు అటు టీచర్లలో కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఎట్లా దెబ్బ పడ్డదో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము తలుచుకుంటే మీ పార్టీ భూస్థాపితం అవుతుంది. మీకు ఖచ్చితంగా ఎటువంటి అధికారంలో కూడా మీరు రాకుండా రాబోయే దానిలో ఉంటాం చెప్తా ఉన్నాం. ఖబర్దార్, రేపు జరగబోయే మీటింగ్ లో ఖచ్చితంగా దీనిపై పునఃసమీక్ష చేసి మా మాలలకు ఖచ్చితంగా ఎటువంటి అన్యాయం జరగకుండా చేయాల్సిన పరిస్థితి అయితే మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మేము మాల విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఉందని మాకు సమాచారం అందిన వెంటనే ఈరోజు మాల విద్యార్థులు ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మాల విద్యార్థులకు ఈ రోస్టర్ విధానంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద షమీమ్ అఖ్తర్ కమిషన్ లోనే జరిగిన లోటుపాట్ల మీద పునఃసమీక్షించి వెంటనే ఈ రోస్టర్ విధానంలో మార్పులు చేయాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. ఇప్పటికే చూసిరు 2 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గానీ, ఇటు పట్టభద్రుల ఎన్నికల్లో గానీ, ఇటు ఉపాధ్యాయ ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టిరు మాలలు. అలాగే యావత్ సభ్య సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అంటే దూరం అవుతారు. ఇది గమనించాలా. రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలో పోతే అది తగిన గుణపాఠం జరుగుతుంది. ఇప్పుడు వెంటనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మారింది రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలతోటి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో మాలలు గుణపాఠం చెప్తాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కన్నా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం. మీరు వెంటనే ఈ మాల విద్యార్థులకు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల విద్యార్థులంతా ఈ విషయం గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి ఎండగట్టాలా, లేకపోతే మన మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మనం ఇది కనువిప్పు కలగాల. మాల విద్యార్థులంతా బయటికి రావాలా. మనకెందుకులే అనుకోవద్దు. ఎక్కడోళ్ళక్కడ రూమ్లలో ఉండకండి. విద్యార్థులు చదువుకోండి. కనీసం ఈ ఉద్యమంలో ఒక అరగంట భాగస్వామ్యం కాండి. దయచేసి మనకు నష్టం జరుగుతుంది. అక్కడ నేతకాని సోదరులు గాని, పంబాలు గాని, దాసరులు గాని, ఆ యొక్క
మందకృష్ణ మాటలు మీరు నమ్మకండి. మనం అనాది కాలంగా ఈ కులాలు ఏర్పడడం నుంచి గాన మాల ఉపకులాలుగా కలిసిమెలిసి ఉన్నాం. ఈ యొక్క వర్గీకరణ ఆయనకు ఇష్టం లేదా, ఇంకా పొడిగించాలని చూసుకుంటుండు. దీన్ని పొడిగించి ఆయన రాజకీయ పబ్బం. ఆయన ఎవరితోటుండు? నేతగాని వెంకటేష్ బీజేపీ తోటుండు. బీజేపీ తోటి ఉన్న ఆయనకి ఏం సంబంధం మందకృష్ణ ఆయనకు? ఇది ఆలోచించాలి సమాజంగా. బీజేపీ తోటి అంటగాడేట ఆయన తోటి తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, మాలలను తిట్టియడం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను తిట్టియడం యావత్ సమాజంగా ఆలోచిస్తుంది. మందకృష్ణ గారు ఇప్పటితో మీ యొక్క ఈ కుట్రలన్నీ మానుకోవాలా. ఈ రోస్టర్ విధానం జరిగిన అవకతవకలుగా సవరించి మాల విద్యార్థులకు అన్యాయం చేయాలా, లేకపోతే మాల విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎట్లా అన్యాయం చేసిండో రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు కాబట్టే మాలలకు ద్రోహం చేస్తుండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, చంద్రబాబును తెలంగాణలో భూస్థాపితం చేసినాం, నీ రాజకీయాన్ని కన్నా భూస్థాపితం చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల ప్రజాప్రతినిధులారా, ఎమ్మెల్యేలారా, మీరందరూ కనువిప్పు చేసుకోండి. ఇప్పటికైనా మీ మౌనం వీడి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో రేపు జరిగే మంత్రులు కన్నా మాలలు ఎవరు లేరు. దయచేసి బట్టి విక్రమార్క గారు మీరు స్పందించి మాలలో జరిగిన అన్యాయం మీరు మాట్లాడి న్యాయం చేయాలిగా కోరుతున్నాం. జై భీమ్.